గురుగారు, తదాస్తు దేవతలు సాయం సంధ్య వేళల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఏ చెడు మాట్లాడకూడదు. ఒకవేళ ఏం మాట్లాడినా కూడా అది అలానే జరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకలా అంటారు? ఇది పురాణంలో ఉన్నటువంటి విషయమేనమ్మా. పురాణము అని అంటే వేదము, వేదము తర్వాత స్థానానికి మనం ఉపనిషత్తు తర్వాత స్థానం పురాణం, పురాణం తర్వాత స్థానం కావ్యం. కాబట్టి అన్నీ అందులో నుంచి వచ్చినటువంటి వేదం అనేటువంటిది భగవంతుడు స్వయంగా చెప్పినటువంటిది కనుక పురాణాల్లో చెప్పిన విషయం కూడా స్వామివారు చెప్పినటువంటి విషయాలుగానే మనం భావించాలి. సరే, ఇంతకీ తథాస్తు దేవతలు, తథా అస్తు, తథాస్తు. అస్తు అంటే అగుగాక, తథా అట్లే, అట్లే అగుగాక తథాస్తు అని అంటే. సాయంకాలం పూట మనం నాకు మంచి ఉద్యోగం రావాలి అని అనుకున్నాం అనుకోండి, తథాస్తు. పెళ్ళిగానటువంటి వాళ్ళు మంచి భర్త రావాలి, తథాస్తు. వీడు తొందరగా నాశనం అయిపోవాలి, తథాస్తు. అంటే ఏది అంటే మానవుడిలో ఏది మాట అంటే ఆ మాట జరుగుతుంటుంది. అందుకే సంప్రదాయం తెలిసినటువంటి పెద్దవాళ్ళు ఎప్పుడు అనొద్దంటారు చెడు, కానీ సంధ్యాకాలంలో అసలు అనొద్దంటారు. అంటే ఆ సమయంలో తథాస్తు దేవతలు బాగా తిరుగుతుంటారట. ఎవరి తథాస్తు దేవతలు? అశ్విని దేవతలు. అశ్విని దేవతల్ని తథాస్తు దేవతలు అంటారు. ఎవరి అశ్విని దేవతలు? సూర్యుడికి ఛాయాదేవికి జన్మించినటువంటి వాళ్ళు అశ్విని దేవతలు. ఈవిడ సూర్యుడి యొక్క భార్య భర్త గారి యొక్క వేడిని తట్టుకోలేకపోయిందట. మండిపోతుంటాడు కదా మహానుభావుడు, మండిపోతుంటే తట్టుకోలేక ఒక గుర్రం ఆకారంలో మారిపోయి పరిగెత్తిందట. నీ దగ్గర ఉండలేను బాబో, ఇంత వేడి ఏంటరా నాయన అని చెప్పి పెడితే వెంటనే సూర్యుడు కూడా భార్యని విడిచి ఉండలేక ఈయన కూడా గుర్రం ఆకారంలో భార్య వెంబడి పరిగెత్తేట. వాళ్ళిద్దరి ప్రేమకి ఫలితంగా వాళ్ళిద్దరికీ అశ్విని దేవతలు పుట్టారు. ఆ అశ్విని దేవతలను మొత్తం సంచారం చేస్తూ ఉంటారట. ఆ అశ్విని దేవతలు ఎంత శక్తి సంపన్నులంటే వారు లోకంలో ఎవరైనా ఏదైనా మాట అంటుంటే వాళ్ళు ఎప్పుడు కూడా తదాస్తు అనే ఇంకో మాట రాదట వాళ్ళకి. తదాస్తు తదాస్తు అని ఉంటుంటారట. వాళ్ళు ఎక్కువగా శివుడు తాండవం చేసేటువంటి ఆ సంధ్యా సమయంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మిగతాప్పుడు తిరుగుతారు, శివుడు తాండవం చేసే సమయంలో బాగా సంచారం చేస్తూ ఉంటారు. తదాస్తు తదాస్తు అదే పనిగా అంటూ ఉంటుంటారు. కాబట్టి ఆ సమయంలో ఏ లోక నివాసులైనా, కేవలం మన భూలోకమే కాదు, ఏ లోక నివాసులైనా సరే ఏ మాట అంటే ఆ మాట ఫలించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువగా మంచినంటే పర్వాలేదు, చెడుని మాత్రం మనసులో కూడా అనుకోకూడదు, పైకి కూడా అనకూడదు. అందుకే పెద్దవాళ్ళు తదాస్తు దేవతలు ఉన్నారు, ఏమనకురా అంటుంటారు. అందువల్ల సంధ్యా సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, శివధ్యానం చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా అనదలుచుకుంటే మంచి మాట, ఇతరులకి మేలు చేకూర్చే మాట అనండి, తదాస్తుగా అది ఫలిస్తుంది.